హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. వృక్షో రక్షతి రక్షితః అని అంటారనమాట. మనం చెట్లను కాపాడితే చెట్లు మనల్ని కాపాడతాయి. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా లేదంటే మనకు వచ్చే జనరేషన్స్ అయినా ఎవరినైనా చెట్లు మనల్ని కాపాడతాయి అన్నమాట. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో చెట్లని పెంచడం అనేది చాలా ముఖ్యం. మనిషికి ఒక 2 చెట్లైనా వాళ్ళ ఇంట్లో నాటాలి, లేదంటే ఎక్కడైనా మీకు నచ్చిన దగ్గర 2 చెట్లని నాటమని మన పెద్దలు కానీ ఎవరైనా మనకు చెప్తూనే ఉన్నారు. సో మాజీ ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు కూడా మంచిగా హరితహారాన్ని అయితే తీసుకువచ్చి ఇప్పటికీ అది అలా కొనసాగుతూనే ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఎలా ఉన్నా సరే. సో మనం చెట్లని పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈరోజు నేను ఎక్కడికి వచ్చానంటే ఇక్కడే పీపుల్స్ ప్లాజా నక్లెస్ రోడ్ దగ్గర నర్సరీ మేళా 2025 అయితే జరుగుతూ ఉందన్నమాట. సో తుమ్మల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈ మేళా అయితే స్టార్ట్ అయింది. సో ఇది వచ్చేసి జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకమైన మొక్కలు కానీ ఇంకా మొక్కలు కాకుండా దానికి కావాల్సిన ఎరువులు కానీ లేదంటే వాటికి చల్లాల్సిన మందులు ఎట్లాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా ఆర్గానిక్గా పండించే పద్ధతుల్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే వాటిని చెట్లని అలాగే వివిధ రకాల చెట్లని డెకర్స్కి కానీ లేదంటే ఇంట్లో నాటుకోవడానికి కానీ ఏ రకమైన చెట్లు అయినా సరే, అలాగే ఆర్గానిక్ హనీ ఇంకా చాలా రకాల డెకర్స్ ఉన్నాయి. అలాగే చెట్లు మనకి ఇంపార్టెంట్ ఫస్ట్ మొక్కలు. మరి అవి ఏమేమి ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట చూడ్డానికి. సో వెళ్దాం పదండి, అసలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. మనం లోపలికి రాగానే ఇక్కడ మన గ్రామ బజార్ అని చెప్పేసి ఒక స్టోర్ అయితే కనిపించింది అనమాట. ఇక్కడ మనం చూస్తున్నాం అన్నీ చాలా న్యాచురల్ ఆర్గానిక్ పసుపు, అలాగే బెల్లం. ఇది షాంపూ అంట, ఆర్గానిక్ షాంపూ, హెర్బల్ షాంపూ. జుట్టు బాగా పెరగడానికి మనం అన్ని రకాల కెమికల్స్ ఉన్న షాంపూస్ అయితే వాడుతూ ఉంటాం. ఈ మధ్యకాలంలో చాలామంది హెయిర్ రాలిపోతుందని కూడా చాలా కంప్లైంట్స్ అయితే వస్తూ ఉంటాయి. బెల్లం కూడా మనకి బెల్లం ఎంత వేసినా టేస్ట్ ఉండదు, లేదంటే నల్లగా అయిపోతుంటుంది వంటలలో. సో ఇది ఆర్గానిక్ బెల్లం అనమాట. ఇలా ఈ షాప్లో అయితే మనకి అన్ని మంచిగా న్యాచురల్ ప్రోడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూస్తుంటేనే నాకు ఈ హనీ తాగాలనిపిస్తుంది. అయితే మనకి ప్యూర్ హనీ, ప్యూర్ గీ మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. హనీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు గీ చలికాలం వస్తే గట్టి పడుతుంది, ఇక నార్మల్ డేస్లో నార్మల్గా ఉంటుంది. సేమ్ హనీ కూడా అలాగే అవుతుంది అనమాట. ఒకవేళ అలా కాకపోయిందనుకో ఆ హనీ కల్తీ ఉందని మనకు అర్థం అనమాట. ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్ లాగా మారితేనే అది ఆర్గానిక్ హనీ అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అది కాలేదనుకోండి, అది ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. ఆ హనీ అస్సలు మంచిది కాదు. సో సీజన్కి తగ్గట్టు మన నెయ్యి ఎలా అయితే గట్టిపడుతుందో తేనె కూడా అలాగే గట్టిపడాలన్నమాట. అది అసలైన ఆర్గానిక్ హనీ. సో ఇక్కడ మనకి స్టోర్ ఓనర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. అంతేకాకుండా ఇక్కడ సో ఇది సెసమే ఆయిల్ అనమాట. డైట్లో అలాగే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి సెసమే ఆయిల్. ఇది రేట్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే కొంచెం వేసినా మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి గ్రౌండ్ నట్, ఇది వచ్చేసి కొబ్బరి నూనె అనుకుంటా. ఎస్, చూస్తేనే అర్థమైపోతుంది. ఇది పింక్ సాల్ట్ అనమాట, ఆర్గానిక్ పింక్ సాల్ట్. సో ఈ స్టోర్లో కనుక మీరు వస్తే మంచిగా అన్ని ఆర్గానిక్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది బయోచార్ అంట. గ్రామ బజార్ ఫౌండర్ దుర్గా ప్రసాద్ గారు అయితే మనతో పాటు ఉన్నారు, ఆయనను అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఈ మధ్యకాలంలో అన్ని కెమికల్స్, బెల్లం కానీ పసుపు కానీ, ఫేస్కి ఏం పెట్టినా డ్యామేజ్, హెయిర్కి షాంపూ పెడితే డ్యామేజ్, ఈ టైంలో ఇలాంటివి అనేది ప్రజలకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎలా చేస్తున్నారు ఇవన్నీ? అమ్మ, గ్రామ్ బజార్ అంటే మనకి గ్రామాల్లో ఉండేవాళ్ళు చదువుకు సంబంధం లేకుండా భగవంతుడు వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చాడు. వాళ్ళు ఏం చదువుకోలేదు. మా దగ్గర 5th క్లాస్ డ్రాప్ అవుట్ నుంచి బీఎస్సీ ఫిజిక్స్ చదువుకున్న ఆయన
30 సంవత్సరాల అంటే అప్పుడు గ్రూప్ 1 వెళ్ళలేవు. ఒక సీనియర్ జాబ్ వచ్చినా కూడా కాదు, నేను గ్రామానికే సేవ చేయాలి అని చెప్పి గల్లా చంద్రశేఖర్ అని శ్రీకాళహస్తి దగ్గర కారాకుళ్ళని ఆయన ప్రకృతిలోనే అన్నిటికీ ఉన్నాయి అని చెప్పి ఆయన అడవుల్లో తిరుగుతూ ప్రపంచంలో మొట్టమొదటి నెమటోడ్స్ అనే దానికి ఆకులతో చేసిన కషాయం కనుగొన్నారు. అట్లాగే వరిలో మనకి వీడి కలుపు వస్తుంది కదా, కలుపుకు కూడా హెర్బల్ వీడిసైడ్ ఫస్ట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఎక్కడ చేశారు? గ్రామంలో చేశారు. అందుకని గ్రామ బజార్ అని పెట్టాం. వీళ్ళందరినీ కలిపి ఇలా ఊర్లో తయారు చేసింది పంట పండిస్తున్నాం, కానీ ఒక షాప్ ద్వారా వెళ్తుంది. ఈ మధ్య ఈ బిజినెస్ సర్కిల్ అది చైన్ ఉండాలి, కానీ రైతుకి ఎక్కువ రేటు రావట్లేదు. అందుకని ఆ రైతుకే మనం వాళ్ళనే నువ్వు గ్రామంలో పండించిన దాన్ని వాల్యూ యాడ్ చేసి ఇవ్వు, ఇది మనం అందరికీ ఇద్దాము అన్న దీంతో నేను గ్రామ బజార్ని ఒక 5 సంవత్సరాల క్రితం మొదలుపెట్టాను. సో ఇప్పుడు ఇట్లా చేస్తే మీరు కనుక ఇక్కడ కనుక చూస్తే ఈ నెమటోడ్స్ అనేది ఏ కంటికి కనపడదు. ఒక వేర్లుకి ఇలాగ వస్తుంది. ఈ బుడిపులు ఉండేయే నెమటోడ్స్ అంటే. ఇది 12 సంవత్సరాల మొక్క. ఇక్కడ ఈ మొక్కను చూస్తే ఆ మొక్క చూడండి చచ్చిపోయిన దానికి వెళ్ళింది, ఆ మొక్క కూడా బతికింది. ఇట్లా మనం 30 సంవత్సరాల మొక్కల్ని బతికిచ్చాం, 2 సంవత్సరాల మొక్కల్ని బతికిచ్చాం. అట్లాగే మన దగ్గర బలానికని ఈ ఆకులతో, ఎన్ని ఆకులతో చేసిన కషాయాలే 24,000 బస్తాల ఎరువులు తగ్గించగలిగారు మన వాడి. 82 రకాల పంటలకు ఇచ్చాం. సో ఈ రైతులందరినీ ఇప్పుడు కలుపుతూ వాళ్ళు పండించిన పంటని మనం రీటైల్గా అమ్మటానికని పెట్టాం. అందులో తేనెనండి, మీరు ఇందాక తేనె చాలా బాగా చెప్పారు. తేనెకి ఇవాళ ఎలాగ విస్కాసిటీ ఎలా తెలుస్తుంది అని అంటే ఇలా పట్టుకొని దీన్ని ఎట్లా పెట్టండి. ఈ పైనుంచి డ్రాప్ పడుతున్నది మీకు 2 మినిట్స్ పైదాకా పడుతుంది. అంటే ద క్వాలిటీ ఇప్పటిదాకా అది అంటే ఫారెస్ట్ అని ఆ క్వాలిటీ ఉంటుంది. ఇలాగే మన షాంపూలో కూడా మీకు కుంకుడుకాయ, సీకాయ, గోరింటాకు. సో ఇప్పుడు ఎక్కువ మంది మాకు ఇది రాసుకున్నాక మాకు అది లేదండి అని. ఇక్కడ మాకు ముఖ్యంగా మా స్టాల్ ఇక్కడ 3 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. స్టాల్ నెంబర్ 7కి వచ్చి మా దగ్గర ఇంగువ, పసుపు, షాంపూ కొనుక్కెళ్ళిపోవడం, ఇక్కడికి వస్తే తీసుకెళ్ళి ఆ స్టాల్లో ఉంటుంది అని ఇట్లా మాకు జరుగుతూ ఉంది. అట్లాగే గానుగు నూనెలు ఉంటాయి. ఏదైనా గ్రామంలో గ్రామస్తులతో తయారు చేయాలి దాన్ని. అట్లాగే ఇక్కడ ఇంకొకటి మేము కంపెనీ తయారు చేస్తుంది, పెట్టింది ఏంటంటే బెండకాయ. డీహైడ్రేటెడ్ ఎక్స్పోర్ట్కి చేస్తాడు. ఇది భిండి. సో ఇది నిజంగా బెండకాయనా? బెండకాయ ఎరువు లేకుండా పండించింది, దాన్ని డీహైడ్రేట్ చేసి, అందుకనే దాని షేప్ ఇవన్నీ చూసారా? అసలు చూడండి, అసలు ఎంత బాగుంది. ఏది చెక్కు చెదరలేదు. అది నార్మల్గా బెండకాయ మనం ఆయిల్లో ఫ్రై చేసి అన్ని మసాలాలు వేసి చేసినా ఇంత టేస్ట్ రాదేమో. చాలా బాగుందండి. ఇది ఒక 1 కేజీ 1.5 కేజీకి 200 గ్రామ్స్ వస్తుంది. అంటే మొత్తం అందరూ అంతా డీహైడ్రేట్ చేయాలి కదా ఆ ప్రాసెస్లో. ఇదంతా ఎక్స్పోర్ట్కి అని నా ఫ్రెండ్ పెడితే, ఇది వాళ్ళ ఎందుకనంటే మనం కొనే వాటిల్లో ఆయిల్స్ ఇవన్నీ మంచిగా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళ కోసం అని చెప్పి మేము కూడా అతనికి సపోర్ట్ చేయడానికి పెట్టాం. ఇది మేము చేసేదమ్మా. అంటే ఇందులో ఆయిల్స్ ఏముండవు, డీహైడ్రేటెడ్, న్యాచురల్. మసాలా కూడా న్యాచురల్గా ఉంది తింటుంటే కూడా. ఇది యుఎస్ FDA స్టాండర్డ్స్, యూరోప్ FDA స్టాండర్డ్స్ ప్రకారం ఉందమ్మా. డైట్ వాళ్ళకి మంచిగా పనికొస్తుంది. మామూలుగా మనం ఎక్కడ తిన్నా కొంచెం బయట దీనికి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, కానీ తేడా. మేము హైదరాబాద్లోనే ఉంటాం. అలాగే ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది, కొన్ని లక్షల మంది టెర్రస్ గార్డెన్ వాళ్ళు ఉన్నారు. ఈ టెర్రస్ గార్డెన్ వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం వచ్చేది ఈ మొక్కలు ఎండిపోయి గ్రోత్కి. ఎట్లా మా దగ్గర చాలామంది తీసుకుంటూ ఉంటారు.
ఏది గ్రోత్ ఫిట్ అని నెమ్జాప్ అని. దాంతో చాలామంది హ్యాపీగా ఉన్నారు. అంటే లేడీస్ ఎస్పెషల్లీ పిల్లల తర్వాత మొక్కలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. వాళ్ళ ప్యాషన్ అది కాబట్టి. అసలు నేర్పియాలి వాళ్ళకు మొక్కల విలువ ఏంటి సో ఇక్కడికి వచ్చినప్పుడు నేనేమంటానంటే పూల మొక్కల కంటే మొదట ఆకుకూరలు కనుక పెడితే మన పిల్లల ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తాను. ఆన్లైన్ ఏమైనా ఉందా సార్? ఆన్లైన్లో గ్రామ్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఉందమ్మా. తర్వాత ఏంటంటే వెబ్సైట్ ఉంది. ఏదైనా కావాలన్నా మాకు చాలామంది ఫోన్ చేస్తారు. మా నెంబర్ 9491278836 దుర్గా ప్రసాద్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, బెండకాయ అయితే చాలా బాగుంది. మంచిగా ఆయిల్, ఆర్గానిక్ ఆయిల్, హనీ ఇందాక అని చెప్పినట్టు అలా దాన్ని రివర్స్ చేస్తే 2 నిమిషాల పాటు అది అలా కారుతూ ఉండాలన్నమాట. మనం చెప్పింది కూడా అలాగే అది కూడా చూసి ఇప్పటి నుంచి ఎక్కడైనా తీసుకోవాలన్నా అవి చూసి తీసుకుంటే చాలా మంచిది. ఇలాంటి మేళాస్ జరుగుతున్నప్పుడు కూడా ఇక్కడ తీసుకుంటే ఇంకా బెటర్. ఆయన చెప్తున్నట్టు ఇంగువ కానీ షాంపూ కానీ చాలామంది ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తారంట. సో నైస్ కదా. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం పదండి. సో ఇక్కడ పాట్స్ అండ్ మోర్ అనే స్టోర్ దగ్గరకు వచ్చేసాం. ఇందాక పెద్ద ఆయన చాలా బాగా మాట్లాడి నాకు బెండకాయలది అది ఇచ్చాడనమాట, ఒక ప్యాకెట్. అవి తినుకుంటూ తిరగమని చెప్పారు. సో ఇక్కడైతే అన్ని హోమ్ డెకర్స్ అంటే ప్లాంట్ చేసుకోవడానికి చిన్న చిన్నవి చూడండి, క్యూట్వి ఉన్నాయన్నమాట. 50 రూపీసే అంట. సో ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి. తులసి కోటకి పెట్టుకునేవి, అలాగే ఇవంతా ప్లాంట్సే ఉన్నాయి, చిన్న చిన్న ప్లాంట్స్. ఇవి ఇంట్లో క్యూట్గా అలా పెట్టుకోవడానికి టీవీ దగ్గర కానీ హాల్లో కానీ కిచెన్ దగ్గర ఈ ప్లాంట్స్ అయితే చాలా బాగా నీట్గా ఉంటాయని చెప్పచ్చు. ఇవన్నీ అవే చూడండి, ఇంత క్యూట్గా ఉన్నాయి. మినీ బొమ్మలు. ఇందులో మేబీ ఫ్లవర్స్ పెట్టుకుంటారు అనుకుంటా. ఇదిగోండి నా చేతిలో ఉంది కదా అక్కడ. ఇదిగోండి ఇట్లాంటి ప్లాంట్స్ ఇవన్నీ కూడా అక్కడ చూస్తే మనకి కోతులు, గూడ్లు, అవన్నీ పిట్టలవి అలాంటివన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనం ఇంట్లో హాయిగా అలా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. చాలామందికి చెట్లు అంటే చాలా ఇష్టం, అది ఇంట్లో పెంచుకునే వాళ్ళకి. నా ఫ్రెండ్స్లోనే చాలామందిని చూశాను నేను. ఇంట్లో చాలా మొక్కలు ఉంటాయి, మెట్ల దగ్గర నుంచి మొత్తం ఇంటి నిండా. సో అలాంటి వాళ్ళకి ఈ మేళ చాలా నచ్చుతుందని చెప్పొచ్చు. సో చూడండి ఒకసారి, ఇవన్నీ డెకర్సే. ఇది 200 అంట ఈ పాట్. ఇవి ఇంతే ఉంటాయి అన్నమాట, ఇంతకంటే కొంచెం మేబీ పెరగచ్చు. వాటిని అలాగే కాపాడుకోవాలి, వాటికి ఎరువులు వేస్తూ. ఎక్కువ నీళ్ళు కూడా పోయకూడదు చెట్లకి, ఎన్ని పోయాలో అన్నే పోయాలి. అవి పీల్చుకున్న తర్వాత అనిపిస్తే అప్పుడు పోయాలన్నమాట. సూర్యకాంతి ఎంత ఇంపార్టెంటో వాటర్ కూడా అంతే ఇంపార్టెంట్ వాటికి. చూడండి అలా ఇలా మనం ఆ డెకర్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఆ మధ్యలో బొమ్మ పెట్టారు కదా, సో అలా. అవి ప్లాస్టిక్ కూడా కాదు మళ్ళీ. సో ఇక్కడ మనకి శివుడి బొమ్మలు, అలాగే గుడ్లగూబలు, ఏనుగులు, గుర్రాలు, బుద్ధుడి బొమ్మలు, ఇలా ప్రతి ఒక్కటి మనకి ఇంట్లో పెట్టుకోవడానికి చాలా మంచి కలెక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మంచిగా మనం హాలీవుడ్లో చూసే కార్టూన్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. భలే ఉన్నాయి అసలు బొమ్మలు. ఇవన్నీ చేతితో చేసినాయి చూడండి. అలాగే ఇక్కడ బుద్ధుడి బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. అసలు వెయిట్లెస్ ఉన్నాయి ఇవి, ఎంతో అడగాలి అసలు. ఇది ఎంత అండి? ఎక్స్క్యూజ్ మీ, ఇది 100. ఓకే, ఈ బొమ్మ వచ్చేసి 100 రూపీస్ అంట. చూడండి మనకి ఇట్లాంటి ఎగ్జిబిషన్స్లలో మేళాలలోనే దొరుకుతాయి అన్నమాట. దొరికినప్పుడే తీసుకోవాలి, కొంచెం బేరాలాడి. మనం వచ్చేసి బృందావనం ప్లాంట్స్ దగ్గర ఉన్నాం. నాకు రైట్కి వచ్చేసి రేర్ ప్లాంట్స్ ఎక్స్పో, అరుదైన మొక్కల ప్రదర్శన అనే ఒక స్టోర్ ఉందనమాట. ఫస్ట్ అయితే దీనిలోకి పోయి చూద్దాం.
ఏమేమి ఉన్నాయి అసలు నేను నిజంగా చెప్తున్నా, ఇలాంటి మొక్కలు నేను ఎప్పుడు చూడలేదన్నమాట. ఇది ఏంటి, ఇది ఉల్లిగడ్డ గడ్డి ఉంటుంది చూడండి కింద, దాన్ని కోసుకొని మనం ఫ్రై చేసుకొని తింటాం, సేమ్ అలా ఉంది. కాకపోతే ఇది మేబీ డెకరేషన్కి అనుకుంటా. అంటే ఎప్పుడు వెళ్ళి నేను పంట పొలాల్లో పనిచేసింది లేదు, తెలీదు మన మొక్కల గురించి ముఖ్యంగా. చూశాను అంతే. ఇప్పుడు ఇంకా ఇదైతే తెలుసు, మేము స్కూల్ పోయేటప్పుడు ఇట్లాంటివి చాలా ఉండేటివి అనమాట. పార్కులలో మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కదా ఇవి చూడండి. ఇది భలే ఉంది అసలు, వావ్. అది కొమ్మకే వచ్చింది, ఫ్లవర్ అంటూ సపరేట్గా లేదు, అదే ఫ్లవర్ అనుకుంటా మేబీ. బొంత పురుగులాగా ఉంది అది, మేబీ ముళ్ళులు అనుకుంటా కదా. అయ్యో కుచ్చుకుంది ఆవిడకి. సో ఎవరైనా ఇక్కడికి వచ్చి ముట్టుకుంటే జాగ్రత్త, ముళ్ళు అంత పెరిగింది కదా. వావ్. ఇది ఈ చెట్టు నాకు మా సార్ ఇచ్చారనమాట. మా ఇంట్లో ఉంది ఒకటి, చాలా బాగా పెరిగింది అసలు. ఇది చాలా నీట్గా కానీ చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మంకీ టైల్ అంటే కరెక్ట్గా పెట్టారు దానికి పేరు. నిజంగా అలాగే ఉంది కదా ఇది, కానీ కుచ్చుకుంటుంది ముట్టుకుంటే. మంకీ టైల్ అంటే దీని పేరు, కోతి తోక. ఇక ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. ఇవి మనకి ఇలా ఇంటి దగ్గర ఇలా తగిలించుకుంటూ ఉంటాం కదా గార్డెనింగ్కి. సో మనకి నా వెనక హుస్సేన్ సాగర్ ఉందన్నమాట. అక్కడ జెండా, వావ్ అది ఎంత బాగా ఎగురుతుందో. ఇక్కడ వచ్చేసి బుద్ధుడు, ఇటు వచ్చేసి మన అంబేద్కర్, అలాగే సెక్రటేరియట్, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మంచిగా పెట్టారు ఇక్కడ అసలు. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా మొక్కలే అనమాట. రకరకాల మొక్కలు ఉన్నాయి. ఇవేం మొక్కలు మరి నాకు తెలీదు. కాకపోతే వీటిలో నుంచి ఇలాంటి ఫ్లవర్ వచ్చింది. ఇది చూడడానికి ప్లాస్టిక్ లాగా ఉంది, మళ్ళీ కాదు, అది మొత్తం రియలే అనమాట. మనకి ఏ మొక్కలు కావాలి ఏంటి అని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు తీసిస్తారనమాట. మేబీ ఇక్కడ ఇది పేరా లేదంటే ఏంటిది, డైనోల్లా ఇండికా బార్స్ ఏందో ఇది, మరి పేరు సరిగ్గా రాసారో లేదో కానీ డైనోల్లా అంట దాని పేరు. సో ఇలా మొక్కలన్నీ చాలా రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి. ఇవేం మొక్కలు ఇది కూడా ఫ్లవర్సే అనుకుంటా, లేదంటే మేబీ కూరగాయల మొక్కలు అనుకుంటా. ఏదన్నా చిన్న కూరగాయ. ఇదిగోండి, ఇది కూడా ఎల్లో కలర్ ఫ్లవర్ వచ్చింది. ఇవన్నీ డెకర్స్కి అయితే చాలా బాగుంటాయి అన్నమాట. మంచిగా వీటిని చూసుకొని వీటికి ఎరువులు వేస్తూ నీట్గా పెంచుకుంటే కనుక చాలా బాగుంటాయి. ఇదిగోండి, ఇది కూడా ఒక మొక్కనే. ఇందాక అక్కడ చూసిందే ఇంత పెద్దగా అయిందనమాట. ఇది ఇందాక అక్కడ చిన్న మొక్క చూసాం కదా ఫ్లవర్స్ది, సో అది చాలా పెద్దగా అయిపోయింది చూడండి. సో ఈ బృందావనం అనే స్టోర్లో ఇన్ని మొక్కలు ఉన్నాయి. ఏం కావాలన్నా మీరు వచ్చి తీసేసుకోవచ్చు. మంకీ టైల్ బాగుంది. సో ఇక్కడ జై నర్సరీ అని చెప్పేసి ఒక స్టోర్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనతో పాటు ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ నుంచి ఏంటని. హిందీ అంట. కహాసే हम लोग कालिंगपुंग, वेस्ट बंगाल कालिंगपुंग से। वेस्ट बंगाल जी। वेस्ट बंगाल से यहाँ? हाँ जी जी। ग्रेट जी थैंक यू। कौन सा है ये वाइल्ड ऑर्किड्स है, ठीक है, ऑर्किड्स का वैराइटीज़ है। Okay. और हमारे पास बहुत सारा है, मॉन्स्टेराज है, मॉन्स्टेराज का ये प्लांट्स का वैराइटीज़ अच्छा है। के लिए और हाँ। खाने के लिए? नहीं नहीं, ये डेकोरेशन के लिए, सिर्फ डेकोरेशन के लिए। ये सब? हाँ, प्लांटिंग के लिए सब। वो भी नहीं? बल्ब से वो सर, बल्ब से बल्ब फ्लावरिंग आता है, फ्लावरिंग में है सब ऐसा है। वो फ्लावर्स का है? हाँ, फ्लावर्स का बल्ब है सब, फ्लावरिंग का डिफरेंट। समझा वो ऑनियन है। नहीं नहीं, इट्स अ डिफरेंट काइंड ऑफ फ्लावर्स। हाँ यस, ऑल फ्लावर्स। ये भी फ्लावर का ये फ्लावर है, ये ऐसा फ्लावर आता है। डेंड्रोबियम जनकनसाई है, डेंड्रोबियम जनकनसाई है। डेंड्रोबियम जनकनसाई। जनकनसाई। Yes. Okay, okay. Different flower have a different kind of names. Okay, nice. yes. This is a lycopodium. Okay. ये
हमें देखे हाँ ये लाइकोपोडियम बोलते हैं అవును అది లైకోపోడియం ఆల్రెడీ చాలా సార్లు చూసుంటాం మనం పెళ్ళిళ్ళల్లో లేదంటే నార్మల్గా చాలా ఫంక్షన్స్లలో ఇవి వాడుతూ ఉంటారు మనకి ऑर्नामेंटल प्लांट ఏ ప్లాంట్ హే ఏ ప్లాంట్ హే स्टेफिना राउटिना बोलते हैं ये मेडिसिन के लिए यूज होता है ఓహో ఓకే ఇవి మెడిసిన్స్ కోసం యూజ్ అవుతాయంట ఇవి మెడిసిన్స్ కోసం యూజ్ అవుతాయంట ఇవి కూడా మొక్కలే అంట ఇలా పట్టుకుంటే నాకు తెలుస్తుంది చాలా బరువు ఉంది అసలు అది ఇది కూడా అంతే ఇవన్నీ పెంచుకొని ఇవి మెడిసిన్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటారంట ఇంకా ఈ స్టోర్లో అంతా డెకరేటింగ్ ఐటమ్సే అంటే హోమ్ డెకర్స్ చేసుకోవడానికి మంచి ప్లాంట్స్ అయితే ఉన్నాయి నేను ఇందాక ఇవి చూసి ఆనియన్స్ అనుకున్నా అసలు ఎంత పొరపాటు ఇవి నిజంగా చూడడానికి అలా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి అల్లం అనుకున్నా ఇది వచ్చేసి ఆనియన్ అనుకున్నా కానీ ఇది ఆనియన్ కాదంట ఓకే ఇది ఆనియన్ మేబీ అది అయితే అన్ని ఫ్లవర్స్ వస్తాయంట అక్కడ ఉన్నాయి మనకి ఇదిగోండి ఇట్లాంటి ఫ్లవర్స్ అన్నీ వస్తూ ఉంటాయి మనకి ఫుట్బాల్ లిల్లీ అంట అది ఫుట్బాల్ లిల్లీ చాలా ఉన్నాయి సో ఇవన్నీ నాటితే మనకి ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి అనమాట చూడండి ఆలుగడ్డలాగా ఉంది కదా ఫ్రెంచ్ ఫ్రైస్ చూడండి ఫ్లవర్స్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయి మనకి ఏనాడైనా తెలుసా ఇట్లాంటి ప్లేస్లలోకి వస్తే మనకి తెలుస్తూ ఉంటాయి ఏంటి అసలు ఎలా పెడతారు ఇవన్నీ ఎలా పెరుగుతాయి ఎలా నాటుతారు అనేది మనకి ఇట్లాంటి ప్లేస్లలోకి వస్తే తెలుస్తూ ఉంటుంది అన్నమాట సో ఈ షాప్ అంతా ఇలా ఉంటుంది అనమాట చాలా రకాలు ఉన్నాయి అసలు ఈ స్టోర్లో చూసుకుంటే ముఖ్యంగా చూడండి ఒకసారి హమారే घर में है मगर वैरायटी है वो ऐसा नहीं ना एक आपका ये वाइट में होता है एक आपका ये ग्रे में होता है ये वाइट वाला जो है आपका रेड फ्लावर होता है आपका मार्च अप्रैल में ब्लूम ఓహో మార్చ్ ఏప్రిల్లో అవి ఫ్లవర్స్ లాగా వస్తాయంట చూడండి అసలు ఎంత బాగుంది క్యాక్టస్ ముళ్ళులు అవన్నీ గుచ్చుకుంటే జాగ్రత్తగా ఉండాలన్నమాట గుచ్చుకుంటే వేరే లెవెల్ పెయిన్ వస్తుంది అసలు సో ఇక్కడ ఇవి కూడా చాలా బాగున్నాయి ఈ ఫ్లవర్ అయితే భలే వెరైటీగా ఉంది చాలా బాగుంది కదా ఈ ఫ్లవర్ ఓ ఇది చూడండి అసలు రెడ్ కలర్ ఆకు వచ్చి దాంట్లో నుంచి ఇది వచ్చిందనమాట మేబీ ఇది ఫ్లవర్ లాగా ఉంటుందేమో మరి తెలీదు అది పెద్దగా అయితే తెలుస్తుంది అవన్నీ ప్లాంట్సే మనకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ప్లాంట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ కుండీలు చాలా రకాల అంటే ఐటమ్స్ అయితే మనకు దొరుకుతాయి ఏవి ఎలా ప్లాంట్ చేసుకోవాలని వాళ్ళని అడిగినా వాళ్ళు చెప్తారనమాట మనకు తెలియకపోయినా సో ఈ జై నర్సరీ అనే స్టోర్కి అయితే రండి మీరు తెలుస్తుంది ఎలా ఉంటాయి ఏంటి అనేది అయితే ఇదిగోండి ఇక్కడ కూడా హెయిర్ ప్లాంట్ ఓకే ఎయిర్ ప్లాంట్ అంట ఇది గాలితోనే పెరుగుతుంది ఏమవుతుంది అవునా ఓహో ఇది వాటర్ స్ప్రే చేస్తే చాలా మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ ఓ ఇది గాలితో పెరుగుతుందంట స్పానిష్ మాస్ అంటారు ఓహో చాలా బాగుంది ఓహో స్పెయిన్కి సంబంధించిన మొక్క అంట ఇది ఓన్లీ గాలితో పెరుగుతుందంట వారానికి ఒకసారి కొంచెం వాటర్ స్ప్రే చేస్తే సరిపోద్దంట నమ్ముగా ఉండాలి ఆహా ఓ నైస్ ఇలా గోడకు పెట్టేసుకోవచ్చు కదా మనం చేసుకోవచ్చు పెద్ద చెట్లు ఉంటాయి కదా కుండీలో పాతుకోవాల్సిన అవసరం లేదా ఆహా ఓకే ఓ మీరు ఇన్స్టాల్ చేయలేదు చిన్న ఉంటుంది పెద్దది ఎక్కడ దొరకదు ఎంత ఈ మొక్క ఇది 500 రూపీస్ ఓహో ఓకే మంచిగా నీట్గా కనిపిస్తుంది కదా మనకి ఎక్కువ మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఆఫీస్లలో వాటిలో లేదంటే ఎవరికైనా గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు ఇది మేడం గిఫ్ట్ ఇస్తే మేము కూడా తీసేసుకుంటాం అవును చాలా రేర్ మొక్క అనమాట ఇది ఇక్కడ మొత్తం ఈ మేళాలోనే ఎక్కడ దొరకదంటే ఈ షాప్లో దొరుకుతుందంట చూడండి జై నర్సరీలో చూడండి ఫ్లవర్ కూడా చాలా నీట్గా ఉంది ఇది పెద్దగా అవుతుందా లేదంటే ఇంత ఇంకా వస్తూ ఉంటాయా ఓహో ఫ్లవర్స్ మనం ఎన్నైనా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు ఓకే ఓకే స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంట దీని పేరు ఇది పెద్దగా అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఇలా అవుతుంది నిజంగా పర్ల్స్ లాగానే ఉంది కదా ఇది చిన్నగా ఉన్నప్పుడు ఆ పర్ల్స్లో నుంచి ఆకులన్నీ వస్తాయి అన్నమాట చిన్న చిన్న కొమ్మలు అవన్నీ ఇలా మనకు చాలా చిన్న క్యూట్గా
ఇది ర్యాబిట్ ఫుడ్ ఫండ్ అంట. ఓ దీనిలో నుంచే ఇవి వచ్చినాను. ఓ ఈ మొక్క అంతా ఒకటేనా, నేను ఇంకా అది వేరు ఇది వేరు అని అనుకుంటున్నా. ఓహో దాని లోపల నుంచే మనకి ఇవి వచ్చినాయి అన్నమాట. అసలు చాలా బాగుంది కదా అది. చాలామంది కనిపెట్టలేరు ఫస్ట్ అది చూసి. నేనే కనిపెట్టలా, ఇంత దగ్గరలో ఉన్న దానిలో నుంచే ఇవి వచ్చినాయి. భలే భలే ఉంది అసలు. చాలా రేర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, ఫ్లవర్స్వి కానీ, ర్యాబిట్ ఫుడ్ ఫన్, అలాగే అది పర్ల్స్, ఇంకా మొక్క పేరే మర్చిపోయాను నేను. సో ఆ మొక్క బాగుంది కదా, ఎక్కడ దొరకదు అనమాట, అది ఇక్కడే దొరుకుతుంది. స్పానిష్కి సంబంధించిన మొక్క అనమాట, చాలా రేర్ మొక్క. ఈ మొత్తం మేళాలో ఎక్కడ దొరకదు, ఓన్లీ జై నర్సరీ. మనం ఎంట్రీ కాగానే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, సో అక్కడ వచ్చి తీసేసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ, మనం వెళ్ళి చూద్దాం రండి. సో ఇక్కడ అయితే అన్నీ మనకు చామంతి, బంతిపూలు, ఫ్లవర్స్, వంకాయలు, మిరపకాయల చెట్లు అయితే మనకు దొరుకుతూ ఉన్నాయి. ఎవరైనా ప్లాంట్ చేసుకోవాలనుకుంటే టమాటా, చాలా రకాల మొక్కలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఫ్లవర్స్కి, కూరగాయలకు సంబంధించిన స్టోర్ ఇది. స్టాల్ నెంబర్ 43, 42 అన్నమాట. సో వచ్చి ఇక్కడ మనకి ఏం కావాలని అవి తీసుకోవచ్చు. ఇవన్నీ మనకి రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంటాయి ఇట్లాంటివి మనకి. అక్కడ చూస్తే మల్లెపూల చెట్టు, చామంతి, బంతి పూలు, ఇవన్నీ చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి. సో ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. సో మనం గాంధీస్ గార్డెన్ టు కిచెన్ వచ్చాము. ఎంత బాగా పెట్టారు కదా పేరు. గార్డెన్ నుంచి కిచెన్కి, గార్డెన్లో మనమే పెంచుకొని మనమే కిచెన్లో వండుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫస్ట్ రాగానే సాయిల్ మిక్స్ అయితే ఉంది మనకి. సో ఇది మట్టిలో కలిపి మంచిగా గార్డెనింగ్ చేసుకుంటే మొక్కలు అయితే బాగా పెరుగుతాయి అనమాట. అసలు ఈ వాసన భలే ఉంటుంది, నాకు చాలా ఇష్టం. తినాలనిపిస్తుంటుంది మట్టిని. వర్షం పడినప్పుడు ఆ వాసన, మట్టి వాసన అసలు చాలా బాగుంటుంది. మనకి గార్డెనింగ్కి కావాల్సినవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. కత్తెరలు కానీ, లేదంటే చెట్లు కొమ్మలు తీయడము, అట్లాంటివన్నీ. సో ఇవి చేతులకు వేసుకొని చేసేవన్నీ. ఇంకా ఇక్కడ పంచగవ్య అంటే, ఇది పంచగవ్య అంటే గోమూత్రం. అవును సార్. సో ఇది గోమూత్రం అంట. చాలామంది ఇళ్ళల్లో చల్లుకుంటూ ఉంటారు. సో ఇది ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. ఇది మస్టర్డ్ కేక్ పౌడర్ కూడా ఉంది ఇక్కడ, వామ్ పౌడర్ కూడా ఉంది. సో ఇక్కడ ఇలాంటివి చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఫుడ్ ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ అని కూడా వీళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఇది కనుక కలిపితే 15 డేస్లోనే రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు. బోన్ మీల్, ఇది వచ్చేసి బోన్ మీల్. ఇది ఎర్రమట్టి అనమాట, చూస్తేనే మనకు అర్థమైపోతుంది. సో ఇలాంటివి ఇక్కడ, ఇది ఇందాక మస్టర్డ్ పౌడర్, ఇక్కడ ఇంకా పెద్దది ఉందన్నమాట. ఇవన్నీ కూడా, ఇది కంపోస్ట్, ఇది వెర్మి కంపోస్ట్. మనము 8th or 9th క్లాస్లో ఉన్నప్పుడు ఈ కంపోస్ట్ ఎలా తయారు చేయాలి అని మనం మాట్లాడుకుంటే ఉండే, నాకైతే అంత గుర్తులేదు. కాకపోతే ఈ వెర్మి కంపోస్ట్ చెట్లకి, మొక్కలకి చాలా మంచిది అనమాట. పేడని అనుకుంటా, అందులో ఏదేదో కలిపి దీన్ని తయారు చేస్తారు. అలాగే ఇక్కడ ఆర్గానిక్ పసుపు ఉంది మనకి, పసుపు కొమ్ములు. వీటిని మంచిగా ఎండపెట్టి, లేదంటే ఇలాగే దీన్ని పీల్ చేసి అది ఫేస్కి పెట్టుకోవాలి. చాలా అంటే చాలా గ్లో వస్తుంది నిజంగా. ఇది జింజర్, ఇది కస్తూరి టర్మరిక్ అంట. ఇది చూడండి జింజర్, అల్లం, అల్లమే కదా ఇది. మ్యాంగో జింజర్, ఇది మ్యాంగో జింజర్ అంట. మేబీ మామిడి పళ్ళలాగా ఉన్నాయి కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది, మనకు తెలీదు. ఇది పికిల్స్లో మామిడి అల్లం అంటారంట తెలుగులో, అక్కడైతే మ్యాంగో జింజర్. మేబీ ఇది పికిల్స్కి యూజ్ చేస్తారు కాబట్టి అక్కడ ఉంది యూజెస్ పికిల్స్ అని. సో ఇది పికిల్స్కి బాగా యూజ్ చేస్తారంట దీన్ని, అల్లంని. ఇగోండి ఇక్కడ రేట్స్ కూడా ఉన్నాయి, రేట్ ఎంత అని చెప్పేసి బ్యాగ్స్కి సంబంధించి రేట్ కూడా ఉంది.
ఇవి చెట్లని పెంచుతారనమాట. ఇవి కూడా ఆర్గానిక్ బ్యాగ్స్. ఇది ప్లాస్టిక్ లాగా కాకుండా నార్మల్గా హెల్తీగా ఉండడానికి గ్రో బ్యాగ్ అంటారు దీన్ని. అది ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లో ఉన్నాయి. మనం అక్కడ చూసుకొని కాంబో ప్యాక్స్ ఎన్ని కావాలి అని చెప్పేసి మనం అక్కడ చూసుకొని చేసుకోవచ్చు. ఇందాక కంపోస్ట్ కానీ ఈ ఎరువులన్నీ కూడా సాయిల్లో వేసుకోవడానికి చెట్లను పెంచడానికి చాలా యూజ్ అయ్యేవి ఇవన్నీ. ఇది పురుగులు, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది. ఇట్లాంటి పురుగులు చెట్లకి పాకకుండా ఇది వేస్తారనుకుంటా. సో ఇది 450 రూపీస్ ఉందన్నమాట. సో ఈ గాంధీ గార్డెన్ టు కిచెన్, ఇది ఇక్కడైతే చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇదేంటో తెలుసా, ఇంత చిన్నది పోయి పెద్దగా అయ్యి మనకి స్ట్రాబెర్రీస్ ఇస్తుంది అనమాట. నా ఫేవరెట్ రీసెంట్గా, అంటే ఎప్పుడు తినలేదు, మొన్న తిన్నా, చాలా బాగా అనిపించింది. సో తినాలనిపిస్తుంది అనమాట. మంచిగా స్ట్రాబెర్రీ అలా చాక్లెట్లో ముంచుకొని తింటే చాలా బాగుంటుంది. మరి అవి పెంచాలంటే ఇలాంటి మొక్కలు మన నిజంగా ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది కదా. బయట అన్హెల్తీగా ఆర్గానిక్గా కాకుండా తినే కంటే మనం ఇంట్లోనే గార్డెనింగ్ చేసుకొని మంచిగా స్ట్రాబెర్రీ మొక్కలు అయితే ఇవి ఇదిగోండి మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. జాన్ టు ఏప్రిల్ అంట, జనవరి నుంచి ఏప్రిల్ వరకు దీనికి మొత్తం ఫుల్ సన్ ఉండాలన్నమాట. సూర్యరశ్మి అనేది ఫుల్గా ఉంటేనే పళ్ళు అనేవి మనకి కాస్తాయి అనమాట. మేబీ ఇప్పుడు నాటితే మీకు ఏప్రిల్ లోపు మనకి మేబీ ఫ్రూట్స్ వచ్చేస్తాయి అనుకుంటా, దాన్ని మంచిగా కనుక పెంచితే. సో ఇవన్నీ స్ట్రాబెర్రీ మొక్కల కోసం వచ్చామని చెప్తున్నారు అక్కడ. సో ఇక్కడ టెర్రా ఆర్గానిక్స్ నర్సరీ, టెర్రా ఆర్గానిక్స్ దగ్గర ఫ్రూట్స్, అలాగే సీడ్స్, విత్తనాలు ఆర్గానిక్గా పండేవి అన్నీ మనకి ఇక్కడ ఉన్నాయి. ఇంకా మనకి చాలా రకాలు తెలీదు, జస్ట్ మనం ఆయిల్స్ చూస్తాం, లేదంటే చూస్తాం అసలు ఆ చెట్లు ఎలా ఉంటాయి, మొక్కలు ఎలా ఉంటాయి మనకు తెలియదు కదా. ఇక్కడైతే మనకి స్ట్రాబెర్రీ ప్లాంట్, అలాగే రెడ్ సపోటా, నేరేడు, వైట్ నేరేడు, ఇంకా స్వీట్ చెర్రీ, మనీలా చెర్రీ, జబోటి కబా, ఇంకా ఆలివ్ కూడా ఉంది మనకి ఇక్కడ. ఆలివ్ ప్లాంట్ కూడా ఉంది. రెడ్ సపోటా ఇందాక మనం చేసుకున్నట్టు, రామ్ బూటాన్ అంట. ఇట్లా ఇది మహాబిల్వం, ఇది చూడండి, ఇది మహాబిల్వం అంట. ఓ ఇవన్నీ కూడా, ఇదంతా మహాబిల్వం. ఏకబిల్వం ఇవి శివుడికి అర్పిస్తారు ఈ ఏకబిల్వం. సో ఇవి శివుడికి పెడతారు ఈ చెట్లన్నీ. ఆ ఆకులు అనేవి మేబీ ఆయనకు చాలా ఇష్టం అనుకుంటా, అందుకని అవి పెట్టి మరి పూజిస్తారు. కోరికలు కూడా తీరుతాయని అనుకుంటారు. ఇది పచ్చకర్పూరం అంట. వావ్, పచ్చకర్పూరంకి సంబంధించిన చెట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓ ఇక్కడ రుద్రాక్ష, ఏకముఖి రుద్రాక్ష మొక్క కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడైతే చాలా రకాల మొక్కలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఎప్పుడు చూడనివి, ఎక్కడ చూడనివి మనకైతే ఇక్కడ కర్రీ లీవ్స్, కరివేపాకు చెట్టు చూడండి. మంచి ఒక్క కరివేపాకు చెట్టు తీసుకుంటే మీరు ఇంకోసారి షాప్కి అవసరం లే. ఇదే ఇందాక మనం చూసాం కదా మహాబిల్వం చెట్టు, ఇది ఏకబిల్వం. సో ఎవరైనా పూజలకు కావాలనుకుంటే 2 తీసుకొని వెళ్ళి మంచిగా పెట్టుకోవచ్చు. ఇది పచ్చకర్పూరం, ఇందాక అక్కడ నుంచి చూసాం కదా, ఇది పచ్చకర్పూరం అంట. ఇది ఏకముఖి రుద్రాక్ష మొక్క అంట ఇది. వావ్, చాలా అంటే చాలా బాగున్నాయి. మోసంబి అంట, ఇది గుమ్మడికాయలాగా అనిపిస్తుంది కదా, ఇది వెరైటీ మోసంబి అంట, రేర్ మోసంబి. చూడండి అసలు మోసంబి లాగానే లేదు కదా, చెట్టు ఎలా ఉందో పండు ఎలా ఉంది, కలర్ కాంబినేషన్ బాగుంది. అదేదో మనం ప్యాంట్ షర్ట్ వేసుకున్నట్టు భలే ఉంది ఇది. సో మనకు ఇప్పట్లో చాలా ప్యాషన్ అయిపోయింది అనమాట పీనట్ బటర్ విత్ బ్రెడ్ తినడం. సో ఇది పీనట్ బటర్ తయారవుతుంది అంటే చూడండి, దీంట్లో నుంచే ఈ మొక్క పీనట్ బటర్ మొక్క అంట. చూడండి, ఎప్పుడూ చూడలేదు నేను, ఇప్పుడు చూస్తున్నా ఫస్ట్ టైం ఇవన్నీ. సో ఇది పీనట్ బటర్ అంట, చూడండి దీంట్లో నుంచి
పీనట్ బటర్ తయారవుతుందంట. మరి ఏ పీనట్ బటర్ తింటున్నారో. అది బటర్ కానీ ఫ్రూట్ తినడానికి. తినడానికా? టేస్ట్ కూడా మనకు చాలా బాగుంటుంది దానికి. ఆహా, ఇది పీనట్ బటర్ తినడానికే అంట. ఇది డైరెక్ట్ తినేసేయచ్చా? ఓహో, ఇది డైరెక్ట్ తినేసేయచ్చంట. ఇది జామకాయ చెట్టు అంట. భలే ఉంది కదా. ఇదిగోండి కాయలు కూడా వచ్చాయి. ఇది కొంచెం డిఫరెంట్గా, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందంట. ఇది డైమండ్ రెడ్ గోవా, డైమండ్ రెడ్ గోవా అంట దీని పేరు. ది వెరైటీ హైబ్రిడ్ అనుకుంటా ఇది మేబీ. ఇంత అంటే ఏమేమి ఉన్నాయి ఇక్కడ, అన్నీ ఉన్నాయి. గంగవల్లి కూర, కోయకూర, రెడ్ గోంగూర, గోంగూర, తోటకూర రెడ్, చుక్క కూర, పాలకూర, కొరియాండర్, బీరకాయ సీడ్స్, సొరకాయ, వైట్ కాకరకాయ, పంకిన్, వాటర్ మెలన్, గ్రీన్ కాకరకాయ, పొట్లకాయ, యాష్ గార్డ్, కుకుంబరు, దోసకాయ, చిక్కుడుకాయ, రాడిష్, టమాటో, ఆనియన్, బెండి, ఫ్రెంచ్ బీన్స్, చిల్లీ, చెట్టు చిక్కుడు, క్లస్టర్ బీన్స్, పర్పుల్ లాంగ్ బ్రింజాల్, ఇవి మేబీ పెద్ద వంకాయలు, గ్రీన్ రౌండ్ బ్రింజాల్, గ్రీన్ కలర్ వంకాయలు, పర్పుల్ రౌండ్ బ్రింజాల్, డ్రమ్ స్టిక్. ఇది ఏం చేస్తారు సార్? గచ్చికాయ అమ్మ. గచ్చికాయ అంటే మామూలుగానే ఫెన్సింగ్కి యూజ్ చేయొచ్చు. దీనికి మొత్తం ముళ్ళు ఎక్కువ ఉంటాయి. కాయలకి ముళ్ళు ఉంటుంది, పువ్వుకి ముళ్ళు ఉంటుంది, ఆకులకి, కొమ్మలకి మొత్తం అనమాట. ఎవరికైతే ఫెన్సింగ్ లేదు ఇది వేసేసారంటే పాము కాదు, ఏమి రావు, మేకలు అలాంటి ఏమి రావు, అన్నిటినీ సేఫ్టీ కోసం యూజ్ చేసుకోవచ్చు. అది కాకుండా కూడా స్కిల్ మీద ఏమైనా ముట్టిమల లాంటివి వస్తాయి కదా, అలాంటప్పుడు రాస్తే హీట్ జనరేట్ అవుతుంది. అవునవును, అది పెడతారు. గచ్చికాయతో చురుకులు పెడతారు. తర్వాత దీన్ని గచ్చికాయలతో ఆడుకుంటారు. నేను ఆడేది దానికోసం ఫేమస్. ఇది అదేనా? ఓకే, రాళ్ళతో ఆడేవాళ్ళు కదా, కాకపోతే దీనిలో యాక్చువల్గా ఆడేది వీటితోనా? యాక్చువల్ గచ్చికాయలు అంటే ఇవే. అంటే ఇప్పుడు తెలియదు జనాలకు కాబట్టి అలా అయిపోయింది. సో అవి గచ్చకాయలంట. ఇదిగోండి ఇవి వీటితో ఆడుకునే వాళ్ళు. ఇలా 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 ఆడుకుంటాం కదా, యాక్చువల్గా రాళ్ళతో ఆడుకుంటాం, కానీ ఇవే గచ్చకాయలు అంటే. ఇవి ఇలా రాసి నిజంగా హీట్ అవుతుంది అనమాట. ఎక్కడైనా పుండ్లు అట్లాంటివి అయితే దాని మీద పెడతారు, హీట్కి తగ్గిపోతుంది అని చెప్పేసి. అలాగే ఇంట్లోకి ఎటువంటి పాములు కానీ మేకలు కానీ ఏవి రాకుండా సేఫ్టీకి ఇవి బార్డర్లో పెడతారంట. ఇంటి చుట్టూ ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో అక్కడ పెడితే లోపలికి ఏవి రాకుండా జాగ్రత్తగా ఉండడానికి ఇవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారంట. సో ఇక్కడ అంతా చిన్న చిన్న బొమ్మలు ఫస్ట్ మనం చూసాం కదా, అక్కడ ఎలా ఉన్నాయి, ఇక్కడ కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇంకా మనం ఓన్గా గార్డెనింగ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ సపరేట్గా ఒక చిన్న గడ్డి షీట్ ఉందన్నమాట. ఆ షీట్కి మనం మొత్తం చుట్టుపక్కల ఇవి ఇలా పెట్టుకొని మనకి ఏమేమి కావాలి ఇక్కడ ఇదిగోండి ఇలా ఉంటాయన్నమాట. ఇవన్నీ మనం గార్డెనింగ్ చేసుకోవచ్చు. ఇది ఇలా చిన్న చిన్నవి చూడడానికి చాలా క్యూట్గా ఉండడానికి అసలు చాలామందికి చాలా నచ్చుతుంది. ఇది చిన్న చిన్న చైర్లు. సో అలా ఇక్కడ అన్నీ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంది. ఇదిగోండి బొమ్మలు ఇవన్నీ. సో ఇలా ఏమేమి కావాలో అవన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ మనం మంచిగా నీట్గా పెట్టుకోవచ్చు. చూడండి ఫ్రాగ్ అంటున్నా. ఫస్ట్ ఇది తీసుకొని పోదాం ఈ నుంచి. సో ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి పిట్టలు వచ్చి ఇక్కడ కూర్చుంటాయి అన్నమాట. వాటికి చిన్న చిన్నవి. ఇది ఒకవేళ ఇందులో ఒక చిన్న లోపల ఒకటి ఉంది, అది కనుక తీసేస్తే కొంచెం పెద్ద పిట్ట అందులో పట్టడానికి అనమాట. మనం ఒకవేళ పిట్టలను పెంచుకుంటే కనుక వాటికి ఇలా వేలాడదీసేయచ్చు. ఇవంతా నిజంగా తయారు చేసినవే చేత్తో. సో ఇది వచ్చేసి 950 అంట. ఇంతకంటే కొంచెం పెద్దది 1550 రూపీస్ అంట. మేబీ ఇది కొంచెం చిన్న, దానికంటే చాలా చిన్నది. ఇంకా ఇది అన్నిటికంటే పెద్దది. మంచిగా మనం పిట్టలను ఒక 2 పిట్టలు బాగా పెంచుకుంటే పెద్దవి అందులో పడుతుంది. ఆ వాటికి కూడా మంచిగా దాని ఇంట్లో ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. ఏదో చెట్టు లోపల ఉన్నట్టు. నార్మల్గా పిట్టలు చెట్లలోనే ఉంటాయి, ఈ మధ్య బయట తిరుగుతూ ఉన్నాయి. అలా కాకుండా మనం ఇంట్లో ఒకవేళ బోన్లో వేయకుండా ఇందులో కనుక వేస్తే చాలా బాగుంటుంది అనమాట. నీట్గా వాటికి కూడా హాయిగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ మాడుగుల స్పెషల్ బెల్లం హల్వా కదా అండి.
ఓకే, ఎలా చేస్తారు అసలు దీన్ని? దీన్ని గోధుమలు ఒక 3 రోజులు 4 రోజుల ముందు నానబెట్టి దాంతో పాలు తీసి ఆ బెల్లం డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తాం. ఆర్గానిక్ బెల్లం అన్హెల్దీ కాకుండా 3 రోజులు నానబెట్టి దాన్ని తీసి పాలు చేస్తాం. దాంట్లో గోధుమలతో పాలు తీసి ఆర్గానిక్ బెల్లంతో తయారు చేస్తాం. ఆ 2 కలిపి తయారు చేసి మీద డ్రై ఫ్రూట్స్ అవన్నీ కొంచెం ప్లేట్లో వేస్తాం. ముందు చిన్న పాకం ఉండగా ప్లేట్లో వేసి పాకం అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అంతా వేస్తాం. పూతరేకులు ఆత్రేయపురం నుంచి తెప్పిస్తాం. మనకి కావాల్సిన ఆత్రేయపురం అంటే అందరు ఫేవరెట్ అనమాట. ఎక్కడ అలా దొరకవు మామూలుగా అయితే. ఇక్కడ ఆత్రేయపురం పూతరేకులు, అలాగే ఇవి ఆర్గానిక్ హెల్దీ మాడుగుల అంటే ఊరా? విశాఖ జిల్లాలో ఫేమస్. ఓకే, విశాఖ జిల్లా మాడుగుల 130 సంవత్సరాల నుంచి ఫేమస్ హల్వా అనమాట. మొన్న బుక్ ఫెయిర్ అయినప్పుడు కూడా అక్కడ ఉండే. ఇది మీరేనా? ఇక్కడ అది ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫెయిర్ అయినప్పుడు కూడా ఇది పెట్టారు. సో మళ్ళీ ఇప్పుడు 3-4 రోజులు ఉంటుంది కదా ఈ మేళ. 5 రోజులు ఉంటుంది. 5 రోజులు ఉంటుంది. Feb 3 వరకు ఉంటుంది అనమాట. మరి ఎవరికైనా కావాలంటే వచ్చి టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందంట. సో ఇవి ఓకే ఏంటది? మామిడి తాండ్రా అంట ఇది. తాటి బెల్లం తాండ్రా దేనికి తింటారు? ఇది నార్మల్గానేనా? కంట్రోల్ చేస్తుందా? ఓహో, ఇది తింటే షుగర్ లెవెల్స్ చాలా కంట్రోల్ అవుతాయంట. ఓకే, ఇది రియల్ మ్యాంగో పల్ప్ అంట. నిజమైన మ్యాంగో నుంచి, మామిడి పండు నుంచి తయారు చేసేది అనమాట. ఇది మామిడి తాండ్రా. ఇక్కడ అరిసెలు, పూతరేకులు ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి కావాలంటే వచ్చి టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగున్నట్టున్నాయి. నైస్. నా వెనక నా డ్రెస్ కలర్లో ఉండే ఈ ప్లాంట్ పేరు ఆర్కిడ్ ప్లాంట్ అంట. సో ఇది వచ్చేసి 1550 అంటే రేర్ ప్లాంట్ అనుకుంటా. మంచిగా హోమ్ డెకర్స్కి మంచిగా ఉంటాయి. మనం బయట కానీ లేదంటే ఇంట్లో కానీ పెట్టుకోవచ్చు. ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ. ఈ షాప్ అంతా ఈ కలర్సే ఉంది అనమాట. అక్కడ చూస్తే పర్పుల్, ఇక్కడ పర్పులే. మొత్తం ఈ మొక్కలన్నీ అలాగే ఉన్నాయి. చాలా బాగున్నాయి. సో నాతో పాటు గణపతి గార్డెన్స్ ఫౌండర్ అయితే మనతో పాటు ఉన్నారు. ఈయన హైబ్రిడ్ చామంతులను అయితే ఇక్కడ అమ్ముతూ ఉన్నారనమాట. మరి దీన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని ఆయననే అడుగుదాం. నమస్తే అండి. నమస్తే మేడం. మాది కాకినాడ గణపతి గార్డెన్స్. మా దగ్గర చామంతులు అనేటప్పటికీ ఒక కుండీలో ఒక మొక్కే ఉంటుంది. అది పెద్ద మొక్క అయినా చిన్న మొక్క అయినా ఒక్కొక్క కుండీలో ఒక మొక్క పెట్టి అలా బంతి షేప్లో మనం తయారు చేసుకుంటూ వస్తాం అన్నమాట. మన దగ్గర వచ్చేటప్పటికి ఇవి 25 షేడ్స్ ఉన్నాయి మన దగ్గర ఇక్కడ అవైలబుల్గా. మన దగ్గర 300 రూపీస్ చిన్న ప్లాంట్ అనమాట. అది 300 రూపీస్ది ఎవరికైనా బుకే కింద కానీ గిఫ్ట్ కింద కానీ ఇవ్వడానికి బాగుంటుంది. అదే మొక్క 300 మొక్క మేము 2 మొక్కలు తీసుకుంటే 500కి ఇస్తున్నాం. మన దగ్గర ఇక్కడ వచ్చేటప్పుడు 300 నుంచి 3000 రూపీస్ వరకు మన దగ్గర ఉన్నాయి చామంతి. ఎలా పెంచుతారు అసలు? వీటిని ఎలా మెయింటైన్ చేస్తారు? సాధారణంగా చామంతి సర్కిల్ వచ్చేటప్పటికి 4 మంత్స్ ఫ్లవరింగ్ టైం మేడం. అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. ఆఫ్టర్ దట్ అవి ఏదైతే ఫ్లవర్ మనకు కనిపిస్తుందో అది నెమ్మదిగా గ్రాడ్యువల్గా డ్రై అవుతూ వస్తుంది. అట్ ది సేమ్ టైం కింద నుంచి రూట్ సక్కర్స్ అనేవి చిన్న పిలక మొక్కలు లాంటివి వస్తాయి. అవి మనం వేరే కుండీలో నాటుకుంటే కనుక మళ్ళీ అగైన్ నవంబర్ నుంచి ఫ్లవరింగ్ వస్తుంది. ఈ బాల్లా రావడానికి మాత్రం మనం చిన్న మొక్క పెట్టినప్పటి నుంచి కొంచెం ట్రైన్ చేస్తాం. అంటే పించింగ్ చేయడం, గిల్లడం, వాటిని మళ్ళీ బ్రాంచ్లు వచ్చినాయి మళ్ళీ గిల్లడం, అలా బంతి షేప్లో తయారు చేస్తాం అనమాట. దాన్ని అలా ట్రైన్ చేస్తాం మనం. అంటే ఈ మొక్క మీకు కనిపించే మొక్క యొక్క కష్టం 6 మంత్స్ దాన్ని ఎఫర్ట్ పెడితే కానీ అలా తయారవదు. వీటిని మనం ఇంట్లో పెంచుకోవాలంటే ఇది సాధారణంగా ఇప్పుడు మా దగ్గర ఫ్లవరింగ్తో ఉన్నాయి కదా మేడం, ఇవి తీసుకెళ్ళి బాల్కనీ సిట్అవుట్స్లో మనం పెట్టుకోవచ్చు. వాటర్ ఆల్టర్నేటివ్ డేస్ వాటర్ పోసుకోవచ్చు. మన దగ్గర ఇక్కడ హ్యాంగింగ్ బాస్కెట్స్లో ఉన్నాయి. అదేవిధంగా ల్యాండ్స్కేపింగ్ వెరైటీ అని చెప్పి మన లాన్స్లోని గ్రూప్స్ కింద కానీ లేదా బార్డర్ కింద కానీ వేసుకోవడానికి బాల్స్ లాంటివి కూడా ఉన్నాయి మన దగ్గర. షాప్ నార్మల్ మనది గణపతి గార్డెన్స్. ఇది 3వ గేట్ నెంబర్ 3 పక్కనే మనం ఉండేది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇవన్నీ అంటే ఇలా రౌండ్ షేప్లో, ఇలా బంతి షేప్లో రావడానికి వీళ్ళు 6 మంత్స్ కష్టపడతారంట.
అవి ఎలా పెరుగుతున్నాయి, వాటిని చిన్న చిన్న కట్ చేసి అలా ఒక్కొక్క మొక్క నాటుతూ దాన్ని కేర్ తీసుకుంటూ 6 months కష్టపడితే అది అవుట్పుట్ అనమాట, ఫైనల్ అవుట్పుట్. ఇవి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి నిజంగా చాలా బాగున్నాయి, ఇంట్లో పెట్టుకోవడానికి కూడా బాగున్నాయి. ఇది ఎలా ఉందంటే ఐ సినిమాలో వాళ్ళు పూలనే కొనుకేయమంట అనే పాట అయితే నాకు ఫస్ట్ అదే గుర్తొచ్చిందనమాట. ఇవన్నీ చూస్తే చాలా బాగుంది. మొత్తం ఈ మేళాలో అంతా మనం ఎక్కడా చూడని ఫ్లవర్స్ అయితే మనకు కనిపిస్తాయి, అలాగే ప్లాంట్స్ కనిపిస్తాయి, మొక్కలు, విత్తనాలు, సీడ్స్, ఆర్గానిక్ సాయిల్లో కలుపుకోవడానికి కానీ సేంద్రియం అన్ని రకాలవి ఇక్కడ ఈ మేళాలో అయితే మనకు దొరుకుతూ ఉంటాయి. ఎవరైనా ఇంట్లో మంచిగా గార్డెన్ చేసుకోవాలి అనుకుంటే, లేదంటే కూరగాయలని ఆర్గానిక్గా పండించుకోవాలనుకుంటే, లేదంటే ఆర్గానిక్ హనీ కావాలన్నా, ఆర్గానిక్ ఆయిల్ కావాలన్నా, షాంపూస్ కావాలన్నా, ముఖ్యంగా చెట్లు, మొక్కలు ఇక్కడికి వచ్చి తీసుకొని హ్యాపీగా మనం ఇంట్లోనే పెంచుకొని మనమే గార్డెనింగ్ చేసుకొని అవే అంటే వాటితో పండిన కూరగాయలు తింటే నిజంగా ఇంకా హెల్త్కి చాలా మంచిదన్నమాట. సో ఇది ఈరోజు నర్సరీ మేళా 2025. ఇది వచ్చేసి February 3 వరకు ఉంటుంది. ఈరోజు స్టార్ట్ అయింది January 30న. 5 days అయితే ఉంటుంది. మరి ఈ 5 daysలో ఇక్కడ మీకు చుట్టుపక్కల ఎక్కడ దగ్గర అయితే అక్కడికి వచ్చేసి మీరు పీపుల్స్ ప్లాజా నక్లెస్ రోడ్లో ఈ మేళా అయితే స్టార్ట్ అయింది. నర్సరీ మేళా 2025 ఇక్కడే నక్లెస్ రోడ్లో నుంచి వస్తుంటే మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది అనమాట. సో ఎవరైనా మొక్కలు కావాలి అని అనుకుంటే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. నిజంగా రీజనబుల్ ప్రైస్లో చాలా అంటే చాలా బాగున్నాయి, మంచి మంచి మొక్కలు ఉన్నాయి, చాలా అంటే వెరైటీస్ ఆఫ్ మొక్కలు, వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. హనీ కూడా, అలాగే ఇందాక నెయ్యి, అలా అన్నీ ఉన్నాయన్నమాట. మరి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి ఈ నర్సరీ మేళకు వచ్చేసి తీసుకునేసేయండి. సో ఇది ఇవాల్టి స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ నేను వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి Mega 9 TV.